ఎడతెగక ప్రార్థన చేసే ఒక ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు. కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పాడు. వాగ్దానాలు పొందుకునే వరకు మందిరాన్ని వదలకుండా ప్రార్థనలో గడపాలని ప్రభు చెప్పాడు. నీ వ్యక్తిగత జీవితానికి కానీ, కుటుంబ జీవితానికి కానీ, ఆత్మీయ జీవితానికి కానీ, నీ సంఘానికి కానీ, నీ పరిచర్యకి కానీ, నీ ప్రాంతానికి కానీ దేవుడు ఏదైనా విస్పష్టమైన వాగ్దానం చేస్తే దాన్ని పొందుకునే వరకు కనిపెట్టి ప్రార్థించాల్సిన బాధ్యత నీకుందా లేదా? మనలాంటి ప్రార్థన నీకున్నప్పుడు ఎడతెక్క ప్రార్థన చేయడం రావాలి కదా. నీ బిడ్డల కోసం చేయాలి కదా. పసివారి ప్రాణం కోసం చేతులెత్తమని వాక్యం చెబుతుంది కదా. నీ కోసం, ఇంటి వారి కోసం ఏడవమని వాక్యం చెప్తుంది కదా. మిగిలిన శేషం కోసం మొరపెట్టమని వాక్యం చెప్తుంది కదా. వాగ్దానం కోసం కనిపెట్టమని వాక్యం చెప్తుంది కదా. కోతకు పనివారిని పంపమని ప్రార్థన చేయమన్నాడు. కడమరి వానాకాలం కడమరి పంపమని ప్రార్థన చేయమన్నాడు. ఎన్ని అంశాలు ప్రభు మనకి చెప్పాడు ప్రార్థన చేయమని. ఇన్ని విషయాలు ప్రేయర్ పాయింట్స్ ప్రభువే మనకిచ్చి చెయ్యండిరా బాబు అని చెప్తుంటే రోజు రోజుకి మన ప్రార్థన సమయం పెరగాల వద్దా? ఇంకా చిన్నపిల్లలాగా చేస్తే అలాగా?